జగన్ పాపాల పాలన నేటికి పేదల్ని శాపంలా పీడిస్తోంది. ప్రతిపాటి గత అవినీతి మంత్రి డబ్బు కోసం చిలకలూరిపేటలో చేసిన పాపాలు ప్రజల్ని ఇప్పటికీ వేధిస్తున్నాయని మాజీ మంత్రి ప్రతిపాటి ఆరోపించారు. ధనార్జనే ధ్యేయంగా దిగువ మధ్యతరగతి ప్రజల్ని అక్రమ లేఅవుట్లతో మోసగించి ముఖం చాటేశారని విమర్శించారు. భూములపై గీతలు గీసి ప్లాట్లను చెప్పి కనీస వసతులు లేకుండానే ప్రజలకు అంటగట్టారని 167A జాతీయ రహదారి విస్తరణకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడంలో గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చూపారని మండిపడ్డారు. నేటి మార్కెట్ ధర ప్రకారం పరిహారం నిర్ణయిస్తే రైతులకు మేలు జరిగేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మాజీ మంత్రి ప్రతిపాటి తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ఉండాలి అంటే సమస్యలు లేనటువంటి రాష్ట్రంగా ఉండాలి. గత ప్రభుత్వంలో అనేక రకాల వేధింపులు, అనేక రకాల అక్రమ కేసులు, ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఈరోజు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి ఈరోజు ప్రధానంగా వస్తున్నటువంటి గత ప్రభుత్వంలో అరాచకాల మీద సగం టిడ్కో హౌసెస్ మీద. టిడ్కో హౌసెస్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల గత ప్రభుత్వం టిడ్కో హౌసెస్ కట్టిన ఇళ్ళు కూడా లబ్ధిదారులకు అందించకపోవడం వలన ₹1,00,000 కట్టిన వాళ్ళు, 50,000 కట్టిన వాళ్ళు, 500 రూపాయలు కట్టిన వాళ్ళు ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము పేదవాళ్ళం, ₹1,00,000 కట్టాము, గత ప్రభుత్వంలో పట్టించుకోదా, ఇప్పుడైనా త్వరగా మాకు ఇవ్వమని వస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మార్చి కల్లా టిడ్కో ఇళ్ల సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. లబ్ధిదారులు కానీ, ఇళ్ళు మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన పేద ప్రజలకు శాపంగా మారింది. పూర్తిగా నష్టపోయింది పేద ప్రజలు. పేద ప్రజల పేరు చెప్పాడు, పేద ప్రజల పేరు చెప్పే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితాలే ఈరోజు మా గ్రీవెన్స్కి ఇంత పెద్ద ఎత్తున రావడానికి ప్రధానమైనటువంటి కారణం. సమస్యలన్నీ గత ప్రభుత్వంలో పట్టించుకోవటం వల్ల కానీ, ఈనాడు సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి నమ్మకం కూటమి ప్రభుత్వంలో ఉండటం వల్ల కానీ ఈరోజు గ్రీవెన్స్కి వచ్చేటువంటి సంఖ్య, అక్కడ బాబు గారు ప్రజా దర్బార్ నిర్వహించిన, లోకేష్ బాబు ప్రజా దర్బార్ నిర్వహించిన, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ డే నిర్వహించిన సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఉండబట్టి ఈరోజు గ్రీవెన్స్ పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున మన ప్రైవేట్ ఆస్తులు కూడా బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. లిటిగేషన్ ఉన్నా, లీగల్ సమస్య ఉన్నా రిజిస్ట్రార్ను బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ మాజీ మంత్రి, ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం. అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఎక్కడ కూడా లేఅవుట్లు, అధికారికంగా లేఅవుట్లు తీసుకోకుండా